పెళ్లిళ్లు ఫంక్షన్లు అంటూ ప్రతి పండుగకు మందు పక్కాగా ఉండాల్సిందే. కొందరైతే కారణాలు వెతుక్కుని మరీ ప్రతిరోజు తాగుతుంటారు. కానీ ఆల్కహాల్ మీ శరీరానికి అంత మంచిది కాదు. ముఖ్యంగా ఒకేసారి గ్లాసులకు గ్లాసులు లాగిస్తే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. గుండె నుంచి కడుపు వరకు ఎన్నో ప్రమాదకరమైన రోగాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రోజుల్లో తక్కువయ్యే రోగాలు కాదు, దీర్ఘకాలం పాటు మీతోనే ఉండే రోగాలు కూడా వస్తాయంటున్నారు. మందును ఎక్కువగా తాగితే మీ జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. మందును మోతాదుకు మించి తాగినప్పుడు మీ పేగులు మీరు తిన్న ఆహారాన్ని జీర్ణం చేయకుండా ఆపుతాయి. అంతేకాదు ఫుడ్ నుంచి పోషకాలను, విటమిన్లను బాగా గ్రహిస్తుంది. రక్తనాళాల గోడలపై రక్తం బలం స్థిరంగా మరీ ఎక్కువగా ఉంటే రక్తపోటు పెరుగుతుంది. ఆల్కహాల్ రక్తపోటును పెంచడమే కాదు, గుండె సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది. ఆల్కహాల్ను ఎక్కువగా తాగితే రక్తనాళాలలోని కండరాలు ప్రభావితమవుతాయి. ఇవి ఇరుగ్గా మారతాయి. అంతేకాదు అవి బాగా దెబ్బతింటాయి కూడా. మయో క్లినిక్ ప్రకారం ఒకే సిట్టింగ్లో 3 లేదా అంతకంటే ఎక్కువ పెగ్గులను తీసుకుంటే రక్తపోటు అమాంతం పెరుగుతుంది. అలాగే రోజు తాగితే మీకు దీర్ఘకాలిక రక్తపోటు సమస్య వస్తుంది. ఆల్కహాల్ను తాగిన తర్వాత అది కడుపులో శోషించబడుతుంది. ఆ తర్వాత అది మీ రక్తంలోకి ప్రవేశించి కాలేయంలోకి వెళుతుంది. కాలేయం అతిపెద్ద అంతర్గత అవయవం. అయితే ఈ కాలేయం ఆల్కహాల్ను విచ్ఛిన్నం చేయడానికి ఎంజైమ్లను రిలీజ్ చేస్తుంది. అయితే ఒకేసారి లేదా ప్రతిరోజు ఆల్కహాల్ను ఎక్కువగా తాగటం వల్ల జీవక్రియ చేయడం కష్టమవుతుంది. దీనివల్ల కొవ్వు, కాలేయ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. ఆల్కహాల్ను ఎక్కువగా తీసుకోవటం వల్ల కాలేయ నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యం, ప్రమాదాలు వంటి వాటితో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా మద్యం అలవాటు వల్లే ఎక్కువ కుటుంబాలు ఆర్థికంగానూ, సామాజికంగానూ వెనుకపడుతున్నాయని అధ్యయనాలెన్నో చెబుతున్నాయి. అందుకే ఆ అలవాటును మానిపించే మందుల కోసం గత కొన్నేళ్లుగా రకరకాల పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అలా చేస్తున్నప్పుడు సోరియాసిస్ వ్యాధిని తగ్గించడానికి ఇచ్చే మందులు ఆల్కహాల్ అలవాటుని తగ్గిస్తాయని తెలిసిందే. ఆల్కహాల్కి బాగా అలవాటు పడిన వాళ్లు దాన్ని ఓ పట్టాన మానలేరు సరికదా, దానివల్ల వచ్చే అనర్థాలను గుర్తించలేరు. అయితే దీన్ని మానలేకపోవడానికి వాళ్లలో కొన్ని జన్యువులు ఫాస్ఫోడైఎస్టరేజ్ 4 అనే ఎంజైమ్ను విడుదల చేయడమే కారణమని గుర్తించారు. ఇదే ఇన్ఫ్లమేషన్కి కారణమవుతుందట. దాంతో దీన్ని నిరోధించేందుకు మందుల గురించి పరిశీలించినప్పుడు సోరియాటిక్ ఆర్థరైటిస్ని నివారించే మందులకు ఆ శక్తి ఉన్నట్లు ఆరెగన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ మందుల్ని ముందుగా ఎలుకలపైన ప్రయోగించినప్పుడు మెరుగైన ఫలితాలు కనిపించాయట. కాబట్టి వీటిని మనుషుల్లోనూ పరిశీలించి చూడగా ఈ అలవాటు సగానికి సగం తగ్గినట్లు గుర్తించారు. కాబట్టి ఆల్కహాల్ అలవాటును మాన్పించేందుకు ఈ చికిత్సను త్వరలోనే అందుబాటులోకి తీసుకురావచ్చు అని భావిస్తున్నారు.